మిత్రులు డిల్డాల్స్ గురించి అడుగుతున్నారు. డిల్డోల్ అంటే మానవ జననాంగాలు. ఇవి రాతియుగం నుంచి కూడా ఉన్నాయి. మనుషులకు ఎప్పుడైతే ఇంత కల్చర్ లేని టైంలో కూడా రాళ్ళను ఒక రాయితో ఇంకో రాయిని చెక్కేవాళ్ళు. సో పినిస్ లాగా కొంచెం సన్నగా పొడవుగా ఉన్నటువంటి రాళ్ళను వెతికి దాచిపెట్టుకొని గుహలలో వాడుకునేవాళ్ళు. శృంగారం చేయలేనప్పుడు ఈ ప్లాస్టిక్ మోడల్ను అమ్మాయిలలో పెట్టడము, వాళ్ళని సంతృప్తిపరచడము అనేది చాలా చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారమే. కనుక అదేమీ తప్పైంది కాదు. ఈ డిల్డోల్స్ మన దేశంలో దీన్ని సెక్స్ టాయ్స్ అంటారు. ఇది ఇల్లీగల్. కనుక చాలామంది ఏమిటంటే న్యాచురల్గా దొరికే దోసకాయలు, వంకాయలు ఇట్లాంటివి కూడా పెట్టుకుంటారు. మీరు ఏది పెట్టుకున్నా తప్పు లేదు. దానివల్ల మీ ఫ్యూచర్లో వచ్చే సాంసారిక సుఖం ఏమీ డిస్టర్బ్ కాదు. అమ్మాయిలు ముఖ్యంగా పెళ్ళి అవ్వడానికి టైం పెరిగిపోయింది. ఇదివరకు ఏమిటంటే అష్టవర్ష భవేత్ కన్య అని 8 ఏళ్ళు రాగానే అమ్మాయి కన్య అయిపోయింది, పెళ్లి చేయాలనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా 30-35 ఏళ్ళు వస్తే కానీ అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు ఉద్యోగం దొరకాలి, వాళ్ళకు కావాల్సినటువంటి కెరీర్ ఇంపార్టెన్స్. సో కోరికలు వస్తాయి. 12-13 ఏళ్ల నుంచే కోరికలు మొదలవుతాయి. ముఖ్యంగా 18-20 ఏళ్ళకు వచ్చి కోరికలు చాలా పీక్లో ఉంటాయి. కోరికలను మరి చంపుకోలేరు కనుక వాళ్ళు మన దేశంలో ఈ సెక్స్ టాయ్స్ దొరకవు కనుక వెజిటబుల్స్ పెట్టుకుంటారు. తప్పేం లేదు. వెజిటబుల్స్ని శుభ్రంగా కడగండి, దానికి ఏం పురుగు లేదు కదా చూసుకోండి, ఒక కండంలో పెట్టి పెట్టుకోండి. తర్వాత కండం తీసేయండి, వెజిటబుల్ కూడా బయటపడేయండి. కనుక కండం పెట్టుకోవడం వల్ల నష్టం లేదు. క్యారెట్ పెట్టుకున్నా, వంకాయ పెట్టుకున్నా, దోసకాయ పెట్టుకున్నా నష్టం లేదు. దానివల్ల మీకు ఒక ప్లెజరే ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ కూడా, వేరే అబ్బాయిలతో తిరిగినప్పుడు వాడికి ఉన్న రోగాలు, తర్వాత వాడు సోషల్గా వాడు క్రియేట్ చేసే న్యూసెన్స్ ఇవేవి ఉండవు. కనుక అమ్మాయిలు మాస్టర్బేట్ చేసుకోవచ్చు. దీంతో కూడా తప్పు లేదు. అలా చేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఫ్యూచర్లో పెళ్లికి అనర్హులు గారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ హస్బెండ్తో కూడా వాళ్ళు చేసుకోవచ్చు. డిల్డోల్స్ అనేవి చాలా పూర్వకాలం నుంచి వస్తున్న వ్యవహారమే. దీనికి కామసూత్రాలో 1-2 చాప్టర్స్ కూడా ఉన్నాయి. సో డిల్డోలు లక్షణం ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, పొడవుగా ఉండాలి, స్మూత్గా ఉండాలి. ఈ ఫారిన్ బాడీ శరీరంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిమంది ఏనస్లోకి కూడా ఫారిన్ బాడీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏనస్ సక్స్, నోరు అనేది సక్ చేయదు, కానీ ఏనస్కి ఉన్నటువంటి స్పింక్టర్ మెకానిజం వల్ల అది లోపలికి సక్ చేస్తుంది. అది పెట్టుకునేటప్పుడే మాత్రం మీకు మంచి హ్యాండిల్ లేకపోతే అది లోపలికి సక్ అయిపోతుంది. సో ఏనస్లో ఫారిన్ బాడీస్ తోటి మా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు మధ్య మధ్య. విచిత్రంగా అసలు మనం ఈ ఫారిన్ బాడీ ఇంట్లోకి ఎలా వెళ్ళింది అని కూడా ఆశ్చర్యపోతుంటాం. రకరకాల పిన్స్, పెన్నులు, తర్వాత పెన్సిళ్ళు, కొంచెం లావుపాటి చాక్ పీసెస్, ఇట్లా రకరకాలు వెళ్తుంటారు. ఏది పెట్టుకున్నా వేజనాలో కండంతో పెట్టుకోండి, వేజనాల్లో మాత్రమే పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి. దాని నష్టం ఏమీ లేదు. చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ మ్యాస్టర్బేషన్. తప్పేముంది? అబ్బాయిలు చేయట్లేదా మ్యాస్టర్బేషన్? అలాగే అమ్మాయిలు కూడా చేసుకుంటారు.